afternoon and welcome to today's Hindu newspaper editorial analysis. That is 20th August 2024. So what is the article about? Protecting Indian capital in Bangladesh. Okay, article ఏంటండి? ప్రొటెక్టింగ్ అంటే మనం కాపాడుకోవాలి ఇండియన్ క్యాపిటల్ అంటే మనం బంగ్లాదేశ్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాం అనే దాని గురించి ఇవాళ ఆర్టికల్ అంటాను. దిస్ ఇష్యూ అక్వైర్ సిగ్నిఫికెన్స్. ఈ క్యాపిటల్ని ఎలా మనం అక్కడ పెట్టిన డబ్బుల్ని ఎలా మనం కాపాడుకుంటాం అన్నది అది చాలా ప్రాముఖ్యత. సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి? ఇంపార్టెన్స్. ఓకే, సిగ్నిఫికెన్స్ అనగానే ఇంపార్టెన్స్. విత్ ద జాయింట్ ఇంటర్ప్రిటేటివ్ నోట్స్ అండర్ ద ఇండియా బంగ్లాదేశ్ బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. సో మనం పెట్టిన డబ్బుల్లో ఈరోజు చాలా ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే దేని కింద వస్తుంది? ఇది జాయింట్ ఇంటర్ప్రిటేటివ్ అంటే మనం వాళ్ళు ఇంటర్ప్రెట్. ఓకే, అంటే బిట్వీన్ ద లైన్స్ చదువుతూ ఉంటాం. ఇంటర్ప్రిటేటివ్ నోట్స్ ఏ రెండు కంట్రీలు అండి? ఇండియా బంగ్లాదేశ్. అందుకని ఏమన్నారు వాళ్ళు? బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. ఓకే, బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. డైల్యూటింగ్ అంటే దీన్ని మనం ఏం చేయాలి? కాన్సన్ట్రేటెడ్గా ఉంచాలి, అంతేగాని దీన్ని నీర్సించకూడదు. ఓకే, నీరు గార్చేయకూడదు. డైల్యూటింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ ఫీచర్స్. ఓకే, సో డైల్యూటింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్టింగ్ ఫీచర్స్. సో నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ద డ్రమాటిక్ డెవలప్మెంట్స్. ఇప్పుడు మనకేమైందంటే బంగ్లాదేశ్లోని చాలా డ్రామాటిక్గా అంటే చాలా అనుకోకుండా ఓకే ఏదో స్మాల్ ఇష్యూ కాస్త రోల్ అయ్యి ఎంతవరకు అయిపోయిందంటే షేక్ హసీనా గారు 4 టర్మ్ పిఎం చేసినావిడ రాత్రి పారిపోవాల్సి వచ్చింది బంగ్లాదేశ్ నుంచి. సో అది ఏమంటున్నారు ఆథర్ గారు? డ్రమాటిక్ డెవలప్మెంట్స్ ఇన్ బంగ్లాదేశ్ దట్ లెడ్ టు ది. ఈ డ్రమాటిక్ డెవలప్మెంట్స్ వాళ్ళు బంగ్లాదేశ్లో ఏమైందంటే ఓకే అది ఎంతవరకు తీసుకెళ్ళింది? దట్ లెడ్ టు ది రెసిగ్నేషన్ అంటే రాజీనామా చేయడమే కాకుండా ఫ్లీయింగ్, పారిపోయింది. ఎవరు? ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, ఆవిడ పేరేంటండి? షేక్ హసీనా. ఈవిడ పారిపోవడం వలన బంగ్లాదేశ్లో ఏమైందండి? ఒక పొలిటికల్ వ్యాక్యూమ్. అంటే మరి ప్రధానమంత్రి లేరు, రాజకీయంగా ఎవరు రన్ చేస్తారు ఈ కంట్రీని అని ఒక గ్యాప్. అక్కడ ఎవరు లేరు ఆ ప్లేస్ని నింపడానికి, పొలిటికల్ వ్యాక్యూమ్. అండ్ దస్ కనుక అన్సర్టనిటీ, భవిష్యత్ ఎలా ఉంటుందో. ఓకే, అన్సర్టనిటీ అంటే ఒక ప్రబల్లిక, క్వశ్చన్ మార్క్. అన్సర్టనిటీ ఇన్ ఇండియాస్ ఈస్టర్న్ నైబర్. ఇండియాకి ఈస్టర్న్ ఉంటుంది కాబట్టి మన పక్కనున్న కంట్రీ ఈస్టర్న్ నైబర్. ఓకే, బంగ్లాదేశ్. అన్సర్టనిటీ. ఇదే కాకుండా బిసైడ్స్ అలాంగ్ విత్ దిస్ ద పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ ఫాలోఅవుట్. రాజకీయంగానే కాకుండా మన దగ్గర ఉన్న ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు, వాళ్ళ ఆఫీసర్లు అందరూ కూడా డిప్లొమాటిక్గా కూడా కకావికలం అయిపోయింది. ఫాలోఅవుట్ ఎందుకు? మరి ఆవిడే లేకపోతే ఇంకా ఆవిడ అపాయింట్ చేసిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు కదా. ఆఫ్ దిస్ అనుకోని సంక్షోభం, ఆఫ్ దిస్ క్రైసిస్ ఫర్ ఇండియా, ఇది భారతదేశానికి ఒక సంక్షోభం. ఇంకొక సిగ్నిఫికెంట్ అంటే ఇంకొక ప్రాముఖ్యత ఆస్పెక్ట్ ఏంటంటే ఈజ్ హౌ దిస్ విల్ ఇంపాక్ట్ ఇండియన్ కంపెనీస్. మరి భారతదేశంలో కొన్ని కంపెనీస్ బంగ్లాదేశ్లో ఉంటాయి కదా, ఉంటాయని తెలిసింది. ఆపరేటింగ్ ఇన్ బంగ్లాదేశ్. ఈవిడ రిజైన్ చేసి కంట్రీ వదిలి పారిపోవడం వలన ఎటువంటి పరిణామాలు ఉండొచ్చు? విపరీతమైన పరిణామాలా, లేకపోతే మనకు సహకరించే పరిణామాలు ఉంటాయా? కానీ అన్ని క్వశ్చన్ మార్క్ ఆథర్ గారు అడుగుతున్నారు. ఇండియన్ కంపెనీస్ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ బంగ్లాదేశ్. ఇండియన్ కంపెనీస్ బంగ్లాదేశ్లో కాస్త డబ్బులు పెట్టాయి. ఎందులో పెట్టాయి? ఎడిబుల్ ఆయిల్ అంటే మనం తినే నూనెలోని, పవర్, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టింది. ఓకే, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంసీజీ అంటాం, ఎఫ్ఎంసీజీలో పెట్టింది. ఆటోమొబైల్స్, ఓకే, కార్లు, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫార్మస్యూటికల్స్, మందులు. ఓకే, డిస్పైట్ ఇన్ని వాటిల్లో పెట్టారు మన ఇండియన్స్. డిస్పైట్ ఏమంటున్నారు ఆథర్ గారు? చూడండి ఇక్కడ, డిస్పైట్ పొలిటికల్ అపోజిషన్. ఎంత అపోజిషన్ ఉన్నప్పటికి కూడాను ఓకే ద షేక్ హసీనా గవర్నమెంట్ రోల్డ్ అవుట్ ద రెడ్ కార్పెట్.
అంటే ఇండియన్ కంపెనీస్ వద్దండి 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 అంటున్నా కూడాను షేక్ హసీనా గారు అధికారంలో ఉన్నప్పుడు ఆవిడ ఆవిడ ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యారో ఆవిడ రోల్అవుట్ చేశారు. ఏంటి, మనకు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చారు. ఎవరికి? ఇండియన్ ఇన్వెస్టర్స్కి. అండ్ అదే కాకుండా ఆవిడ అడాప్టెడ్ సెవరల్ మెజర్స్, చాలా రాయితీలు ఇచ్చి మనల్ని మొత్తానికి ఇండియన్ ఇన్వెస్టర్లను ఆవిడ ఇన్వైట్ చేశారు. అండ్ ఇన్వైటెడ్ దెమ్ సచ్ యాజ్ స్టార్టింగ్ డెసిగ్నేటెడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. అంటే ఈ ఏరియా అంతా SEZ కింద నేను పెడతాను, ఇండియన్ ఇన్వెస్టర్స్ వస్తారా, అలా కొంతవరకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఏమైంది? అన్హ్యాపీ విత్ ఇండియన్స్ అలీజ్డ్ సపోర్ట్. అంటే మన మీద ఒక నింద వేశారు. ఏమని? అక్కడ ఉన్నవాళ్ళు అంత ఆనందకరంగా లేరు. అన్హ్యాపీ విత్ ఇండియాస్ అలీజ్డ్ సపోర్ట్. ఎవరికి? ఆఫ్ మిస్ హసీనాస్ రెజీమ్. ఆవిడ హర్ అపోనెంట్స్ లాంచ్డ్ అండ్ ఇండియా అవుట్. మరి ఇప్పుడు ఆవిడ లేకపోతే వెంటనే ఏమంటారు? ఇండియాని మన దేశం నుంచి బయటకు వెళ్ళిపోమారండి. బాయ్కాట్, ఇండియా అవుట్ బాయ్కాట్ మూవ్మెంట్ టార్గెటింగ్ ఇండియన్ గూడ్స్. ఇండియా అవుట్ అని బహిష్కరించడం మొదలుపెట్టారు. దేన్ని? ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. దేన్ని టార్గెట్ చేస్తున్నారు? ఇండియన్ ఇన్వెస్టర్స్ బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు తయారు చేసిన ఎటువంటి వస్తువునైనా సిన్స్ మిస్ హసీనా ఈస్ నో లాంగర్ ఇన్ పవర్. ఇదంతా ఎందుకు జరుగుతుంది? షేక్ హసీనా గారు అధికారంలో లేరు కాబట్టి. ఇంట్రిమ్, ఇప్పుడు ఫర్ ద మూమెంట్ ఒక గవర్నమెంట్ పెట్టారు కదా, యూనస్ గారు వచ్చారు. ద ఇంట్రిమ్ ఆర్ ద న్యూ గవర్నమెంట్ మే అడాప్ట్, అంటున్నారు. ఎలాంటి అవలంబించవచ్చు? హాస్టైల్ యాటిట్యూడ్, అంటే అన్ఫ్రెండ్లీ యాటిట్యూడ్. అంటే మనకి అస్మదీయులు అంటుంటాం చూడండి. సో మనకి కావాల్సినట్టుగా కాకుండా. సో ఇట్ విల్ బీ లైక్ హాస్టైల్ అన్ఫ్రెండ్లీ యాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ ఇండియన్ కంపెనీస్. ఎందుకు? వీటిలన్నిటికీ ఆవిడ రెడ్ కార్పెట్ వేసి కమాన్ అన్నారు. అప్పుడు ఈ అపోజిషన్ వద్దు మేడం అన్నారు. కానీ ఆవిడ మనకి ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ అన్ని క్రియేట్ చేశారు. ఈరోజు ఆవిడ లేరు, ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇంటరిమ్ గవర్నమెంట్ మన వైపు ఎటువంటి ధోరణితో చూడొచ్చు? హాస్టైల్ ధోరణితో చూడొచ్చు. చూడండి ఎంత బాగా అన్నారు, హాస్టైల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఇండియన్ కంపెనీస్. ఇట్ మైట్ చేంజ్. ఇప్పుడు ఈ ఇంటరిమ్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు? ఇట్ మైట్ చేంజ్. అంత క్లీన్గా చెప్తున్నారు ఆథర్ గారు. చూడండి, ఈ ఇంటరిమ్ గవర్నమెంట్, ఇట్ అంటే ఏంటండి? ఇక్కడ ఇట్ అంటే ఈ ఇంటరిమ్ గవర్నమెంట్. న్యూ గవర్నమెంట్ మైట్ చేంజ్ చేసేవచ్చు ద ఎగ్జిస్టింగ్ లాస్ ఆర్ అడాప్ట్, లేదా కొత్త రెగ్యులేటరీ మెజర్స్ని అవలంబించవచ్చు. వాళ్ళు దత్తత తీసుకోవచ్చు. దట్ మే, ఇవి కానీ వస్తే దే విల్ యాడ్వర్స్లీ ఇంపాక్ట్, అంటే చాలా బ్యాడ్గా, పాజిటివ్గా కాదు నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తాయి. దేన్ని? ఇండియన్ క్యాపిటల్. అంటే మనం మనకి డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఉంచాం కదా, సో మన డబ్బులకి కాస్త కఠిన కాలం స్టార్ట్ అవుద్ది అనమాట. వాట్ ఆప్షన్స్ డూ ఇండియన్ బిజినెసెస్ హ్యావ్ ఇన్ సచ్ అన్ ఈవెంచువాలిటీ? ఒకవేళ కానీ ఇటువంటి పరిణామాలుగానే అయితే ఈవెంచువాలిటీ అయితే క్వశ్చన్ మార్క్. ఇండియన్ బిజినెసెస్కి ఏంటి మరి ప్రత్యామ్నాయం ఏంటి? వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్ అని అడుగుతున్నారు ఆథర్ గారు. ఏముంది ఆల్టర్నేటివ్? చూద్దాం. ఇప్పుడు ఏమన్నారు? లీగల్ ప్రొటెక్షన్ ఫార్ ఇండియన్ ఇన్వెస్టర్స్. మరి చట్ట ప్రకారం మనకు కాస్త ప్రొటెక్షన్ ఉండాలి కదా డబ్బులు పెట్టిన వాళ్ళకి. యాజ్ జస్వాల్డ్ సలక్యూస్ ఆర్గ్యూస్, ఈయన ఆర్గ్యూ చేస్తున్నారు, 3 బేసిక్ లీగల్ ఫ్రేమ్వర్క్స్, 3 లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. అంటే చట్ట ప్రకారం బ్రాడ్లీ అప్లై, అంటే చాలా బ్రాడ్గా దే అప్లై. ఎవరికి? ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్కి. మొదట డొమెస్టిక్ లాస్ ఆఫ్ ద కంట్రీ, అంటే బంగ్లాదేశ్లో అంటే కొన్ని లాస్ ఉంటాయి కదా, ఆఫ్ ద కంట్రీ వేర్ ద ఇన్వెస్ట్మెంట్ ఈస్ మేడ్. ఎక్కడైతే మనం డబ్బులు పెట్టామో ఇండియన్ కంపెనీస్. రెండు ఏంటంటారు ఆథర్ గారు? 2 కాంట్రాక్ట్స్ మే హ్యావ్ బీన్ సైన్డ్ బిట్వీన్ ద ఫారిన్ ఇన్వెస్టర్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద హోస్ట్ స్టేట్. కాంట్రాక్ట్లు బయలాటరల్ అన్నాం కదా, అప్పుడు ఎవరు చేస్తారు? ఫస్ట్ ఫారిన్ ఇన్వెస్టర్ అంటే మన ఇండియన్స్, ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ది హోస్ట్, మనల్ని ఎవరు
ఆతిథ్యం ఇస్తున్నారు, రండి స్పెషల్ ఎకనామిక్ జోన్ పెట్టాం మీకోసం, ఇన్వెస్ట్ చేయండి అని బంగ్లాదేశ్. ఓకే, ఆర్ లేదా అమంగ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ అండ్ కంపెనీస్ ఆఫ్ ది హోస్ట్ స్టేట్. అంటే మన వాళ్ళు డైరెక్ట్గా డబ్బులు పెట్టకపోతే ఇండైరెక్ట్గా కంపెనీ ద్వారా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు. ఓకే, దే విల్ టేక్ ఎ స్టేక్ ఇన్ ద కంపెనీ అండ్ దే విల్ ఆల్సో బీ అ మేజర్ ప్లేయర్ ఇన్ దట్ కంపెనీ. సో 3 ఏమంటారు ఆథర్గా? థర్డ్, ద ఇంటర్నేషనల్ లా. ఓకే, ప్రపంచం అంతటికి ఇంటర్నేషనల్ లా కంటైన్డ్ ఇన్ అప్లికబుల్ ట్రీటీస్. అంటే ఒప్పందాల్లోని ఎలాగైతే అప్లికబుల్ అవుతుందో, ఎలాగైతే మనం అవలంబించుకోవాలో అదొకటి ఉండొచ్చు. ట్రీటీస్, కస్టమ్స్, ఓకే, ది కస్టమ్స్ అండ్ జనరల్ లీగల్ ప్రిన్సిపల్స్. జనరల్గా అందరికీ అప్లై అయ్యే చట్ట ప్రకారం కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. దట్ హ్యావ్ అటైన్డ్ ఈ జనరల్గా యాక్సెప్టెడ్ లీగల్ ప్రిన్సిపల్స్ ఏమయ్యాయి? దట్ హ్యావ్ అటైన్. చూడండి ఎంత బాగా అన్నారు ఆథర్ గారు. ఓకే, జనరల్ లీగల్ ప్రిన్సిపల్స్ దట్ హ్యావ్ అటైన్డ్, ఇవి ఏ స్టేటస్కి వెళ్ళిపోయాయి అంటే ద స్టేటస్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. అందరూ పదుగురాడు మాట పాటియే దరచెల్లు అన్నట్టుగా వాళ్ళు అలాగ యాక్సెప్ట్ చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఈ ట్రీటీసు, కస్టమ్స్, జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఇవన్నీ ఎంతవరకు వెళ్ళిపోయి ఇంటర్నేషనల్ లా స్టేటస్ వచ్చింది వాటికి. ఓకే, సో ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ ఏమంటారు? ఓకే, ఏమంటారు చూడండి ఆథర్ గారు. ద ఇండియన్ కంపెనీస్, ఓకే, ద ఇండియన్ కంపెనీస్ దట్ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ బంగ్లాదేశ్ కెన్ యూజ్ ద ఫస్ట్ 2 లీగల్ ఫ్రేమ్వర్క్స్. మొదటి 2 లీగల్ ఫ్రేమ్వర్క్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఏంటి? టు ప్రొటెక్ట్ దర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ రెగ్యులేటరీ రిస్క్స్. మనం పెట్టిన డబ్బులు వాళ్ళు ఎటువంటి చట్టం తీసుకొచ్చినా ఆ అపనమ్మకం నుంచి, ఆ భయం నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఏ రెగ్యులేషన్ తీసుకొచ్చిన, ఎటువంటి లా తీసుకొచ్చిన. ఫర్ ఇన్స్టెన్స్ చెప్పుకోవాలి అంటే ఇండియన్ కంపెనీస్ కెన్ రిలై ఆన్, ఇండియన్ కంపెనీస్ దేని మీద డిపెండ్ అవ్వచ్చు? రిలై బంగ్లాదేశ్ ఫారిన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ఓకే, BFPI, బంగ్లాదేశ్ ఫారిన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అది. బంగ్లాదేశ్ ఫారిన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, డబ్బులు పెట్టండి, ప్రమోట్ చేస్తాము, అట్ ద సేమ్ టైం మీకు మేము రక్షణ కూడా ఇస్తాం అని ఒక చట్టం ఉంది, హౌఎవర్ ఇలా ఉన్నప్పటికి కూడాను దేర్ ఆర్ లిమిటేషన్స్. ఇలా ఉన్నప్పుడు కూడా అంత ప్రొటెక్షను, అంత ప్రమోషన్ ఇవ్వలేరు. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. టు రిలయింగ్ ఆన్, ఓకే, లిమిటేషన్స్ టు టోటల్గా అంటే దేని మీద మనం డిపెండ్ అయిపోతున్నాం? రిలయింగ్ ఆన్ ద డొమెస్టిక్ లాస్, ద డొమెస్టిక్ లా ఆఫ్ ద హోస్ట్ స్టేట్, బికాస్ ఎందుకంటే ఇట్ కెన్ బి చేంజ్డ్. ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి ఇట్ కెన్ బి చేంజ్ యూనిలాటరల్లీ, మనం చెప్పక్కర్లేదు, బైలాటరల్ చేంజ్ అవ్వదు. వాళ్ళు మార్చేసుకోవచ్చు బై ద స్టేట్ టు ది ఇన్వెస్టర్స్. ఇప్పుడు వాళ్ళు కానీ యూనిలాటరల్గా మార్చేస్తే అప్పుడు డబ్బులు పెట్టిన మన వాళ్ళకి ఏమవుతాయి? ఇట్ విల్ బికమ్ డెట్రిమెంటల్, డేంజరస్ అట్ ఎనీ టైం. ఓకే, యూనిలాటరల్లీ బై ద స్టేట్ టు ద ఇన్వెస్టర్స్ డెట్రిమెంట్ అట్ ఎనీ టైం. ఈ సెంటెన్స్ని 2-3 సార్లు చదవండి. ఓకే, మీరు ఈ ఆర్టికల్ ఫాలో అవుతున్నప్పుడు. లైక్ వైజ్ సేమ్ అదే ప్రకారం. ఓకే, లైక్ వైజ్ ఏమంటున్నారు ఇంకా ఆథర్ గారు? లైక్ వైజ్ ఏమంటున్నారంటే ఎగ్జాక్ట్లీ ఉన్నట్టు విధంగానే లైక్ వైజ్ కాంట్రాక్ట్స్ అంటే మనం ఇక్కడ కాంట్రాక్ట్స్ చేస్తున్నాం కదా. ఓకే, మనకి వాళ్ళకి బయోలాటరల్ కాంట్రాక్ట్స్ అంటున్నారంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మేబీ ఆఫ్ లిమిటెడ్ వాల్యూ, అంటే ఫుల్ వాల్యూ ఉండకపోవచ్చు, మేబీ ఆఫ్ లిమిటెడ్ వాల్యూ. వెన్ ఇట్ కమ్స్ టు ఎప్పుడు అలాంటప్పుడు ఛాలెంజింగ్ ద సోవరిన్ యాక్షన్స్ ఆఫ్ ద స్టేట్, ఆల్ పవర్ఫుల్ యాక్షన్ ఆఫ్ ద స్టేట్ని కానీ మనం ఛాలెంజ్ చేస్తే, ఓకే, మాకు ప్రొటెక్షన్ ఉందండి, ప్రమోషన్ ఉందండి, యాక్ట్ ఉందండి, బంగ్లాదేశ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ యాక్ట్ ప్రకారం అన్నా కూడాను, ఓకే, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నమ్మన్నారండి ఫారెన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా అన్నా కూడా ఛాలెంజ్ చేస్తే మనం లిమిటెడ్ వాల్యూవే ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఛాలెంజింగ్ ద sovereign, all powerful actions of Bangladesh government, interim government, unilaterally they can change
that will become detrimental to investors. Okay, detrimental to investors. The state sovereign actions of the state that adversely అంటే చాలా చాలా దారుణంగా affect influence foreign investment. ఓకే, దట్ విల్ ఎఫెక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. అంటే డబ్బులు పెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా అనూహ్యమైన సందిగ్ధంలో పడిపోతారు. మన డబ్బులకి ఏంటండి రక్షణ, ఏమోనండి చెప్పలేము, కొత్త గవర్నమెంట్ ఏం రెగ్యులేషన్ తీసుకుంటుందో, ఎలా ఉంటుందో. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ది సేమ్ ఫియర్. ఓకే, దో యూ హ్యావ్ లీగల్ ప్రొటెక్షన్. దేర్ ఫోర్ కనుక ద థర్డ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటది? ఇంటర్నేషనల్ లా. ఇప్పుడు లోకల్గా అయితే మనం గెలవలేము అన్నప్పుడు ఏం చేస్తాం? ఇంటర్నేషనల్ లాకి ఇప్పుడు ప్రాముఖ్యత వస్తుంది. విల్ అస్యూమ్ ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్. ఓకే, దానికి ఇంపార్టెన్స్ వస్తుంది. సో నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ద ఇండియా బంగ్లాదేశ్ BIT అంటే బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. ఏమంటారు ఆథర్ గారు? ద ఇండియా బంగ్లాదేశ్ బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. ఇంటర్నేషనల్ లా కెనాట్ బీ చేంజ్డ్. మనకు ఆఖరికి సరైన ఏమన్నారు? ఇంటర్నేషనల్ లా దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు అది ప్రాముఖ్యతలోకి వస్తుంది. ఇట్ విల్ అస్యూమ్ ఇంపార్టెన్స్. ఎందుకంటే ఇంటర్నేషనల్ లా కెనాట్ బీ చేంజ్డ్. అది ఆషామాషిగా ఎవరు అనుకుంటారు మార్చడానికి అవ్వదు. యూనిలాటరల్లీ అండ్ కెన్ బి యూజ్ టు హోల్డ్, కెనాట్ బి చేంజ్. యూనిలాటరల్ అంటే బంగ్లాదేశ్ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మార్చేస్తామంటే అవ్వదు. అండ్ కెన్ బి యూజ్ టు హోల్డ్ స్టేట్స్. ఓకే, మరి మీ కంట్రీకి వచ్చి ఇన్వెస్ట్ చేశారు, పలానా గవర్నమెంట్ ఉన్నప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి మార్చేస్తామంటే ఎలాగంటే ఇన్వెస్టర్లు మరి అన్యాయం అయిపోదా అని మనం యూ కెన్ హోల్డ్ దెమ్ అకౌంటబుల్ ఫార్ దేర్ సావరీన్ యాక్షన్స్. యూ కెన్ హోల్డ్ బంగ్లాదేశ్ ఇంట్రిమ్ గవర్నమెంట్ నౌ. మేము సర్వాధికారాలు ఉన్నాయి, సావరీన్, ఆల్ పవర్ఫుల్, మేము ఇలాగ యాక్ట్ చేస్తాము. ఇంటర్నేషనల్ లా ప్రకారం అవ్వదు. వీ విల్ నాట్ అగ్రీ. ఓకే, వీ విల్ హోల్డ్ యూ అకౌంటబుల్ because foreign private investors in Bangladesh are protected and promoted under an act that you have. How can you change it? Okay, any international law question chest because it will assume importance. When protecting foreign investment, అంటే బయట వాళ్ళు వచ్చి దేశాన్ని ఇన్వెస్ట్ చేస్తే ద మోస్ట్ క్రూషియల్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ గుండెకాయ ఏంటంటే ఇన్ ఇంటర్నేషనల్ లా ఈజ్ ఏ బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. వన్ సైడ్గా ఇన్వెస్ట్ చేయరు, ఇట్ ఈస్ అ బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. ఒక ఒప్పందం ఉంటుంది, దాన్నే బిట్ అంటారు. ఓకే, బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ ఇక్కడ ఆథర్ గారు మాట్లాడారు. ఓకే, ఏ బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ ఏంటంటే ఈజ్ అ ట్రీటీ, అదొక ట్రీటీ దేనికి? బిట్వీన్ టూ కంట్రీస్ ఎయిమ్డ్ అట్. రెండు కంట్రీలు ఉంటాయి కానీ దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎయిమ్డ్. దాని ఎయిమ్స్ ఏంటి? అట్ ప్రొటెక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎవరైతే వచ్చి డబ్బులు పెడతారో వాళ్ళకి రక్షణ ఇవ్వాలి. ప్రొటెక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ బై ఇన్వెస్టర్స్ ఆఫ్ బోత్ కంట్రీస్. అంటే వాళ్ళు 51 పెట్టి మనం 49 పెడతామా, లేకపోతే మనం 60 పెట్టి వాళ్ళు 40 పెడతారు, లేకపోతే అంతా మనమే పెడతామా? ఎందుకంటే వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంది కాబట్టి, లేబర్ ఉంది కాబట్టి, క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం పట్టుకొస్తామా? ఇవన్నీ కూడా బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీలో ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇన్వెస్టరు వాళ్ళ కంట్రీలోకి వచ్చి పెట్టాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ బై ది ఇన్వెస్టర్ ఆఫ్ బోత్ కంట్రీస్. కొన్నిసార్లు ఏమవుద్ది, సార్ మేము ఇది పెడతాం మీరు ఇది పెట్టండి అని ఆ ట్రీటీ రాసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. కానీ ప్రొటెక్షన్ ఉంటాయి బోత్ కంట్రీస్ ఇన్వెస్టర్స్కి. బిట్స్ అంటే ఏమన్నాను మళ్ళీ? బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ ప్రొటెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ బై ఇంపోజింగ్ కండిషన్స్. ఎలా వాళ్ళు రక్షణ ఇస్తారంటే కొన్ని కండిషన్స్ని వాళ్ళు మన మీద రుద్దేస్తారు, ఇంపోజ్ చేస్తారు, అంటే బాగా బలంగా తొక్కి పెడతారనమాట. ఆన్ ద రెగ్యులేటరీ బిహేవియర్ అంటే మేము ఇలాగ అవలంబిస్తాము అన్న దాని మీద వాళ్ళు లేదు కాస్త సడలించవచ్చు మీరు అని ఇంటర్నేషనల్లో వచ్చి చెప్తుంది. ఆన్ ద రెగ్యులేటరీ బిహేవియర్ ఆఫ్ ది హోస్ట్ స్టేట్. ఎవరు? బంగ్లాదేశ్లో ఇన్వెస్ట్ చేస్తే హోస్ట్ ఎవరు అవుతారు? ఆతిథ్యం బంగ్లాదేశ్. సో మీరు ఇలా చేయండి, ఇలా చేయకండి, అలా చేయండి అని వాళ్ళ మీద కాస్త ఇంపోజ్ చేస్తారు ఇంటర్నేషనల్ లా. ఎవరి మీద? ఆ స్టేట్ లా మీద. ఓకే, ఇంపోజింగ్ కండిషన్స్ ఆన్ ద రెగ్యులేటరీ బిహేవియర్. మేము ఈ పద్ధతిలో బిజినెస్ చేద్దాం అనుకోండి, చేయండి, వద్దంటలేదు, కానీ ఈ పద్ధతిని అవలంబించండి. ఎందుకంటే ఇన్వెస్టరు నష్టపోకూడదు.
మీ కంట్రీకి వచ్చాడు కాబట్టి మీ కంట్రీలో ఇన్వెస్టర్ కూడా నష్టపోకూడదు, ఎందుకంటే గవర్నమెంట్ మారింది కాబట్టి. ఇన్ని విధాలుగా వాళ్ళు చెప్తారనమాట. ఇంపోజింగ్ కండిషన్స్ ఆన్ ద రెగ్యులేటరీ బిహేవియర్ ఆఫ్ ది హోస్ట్ స్టేట్. దస్ కనుక ప్రివెంటింగ్ అన్డ్యూ ఇంటర్ఫిరెన్స్, అనవసరంగా వచ్చి వాళ్ళు దే కాంట్ పోక్ దేర్ నోస్, ఓకే, దే కాంట్ బి మెడల్సమ్. We don't want all these kind of unnecessary acts. Undue interference with foreign investors' rights. ఇంటర్ఫియర్ అయిపోకండి, ప్రతి దాంట్లోని వచ్చి మీ వేలు పెట్టేయకండి. డోంట్ పోక్ యువర్ నోస్ ఇన్ టు దిస్ అని విత్ ద ఫారిన్ ఇన్వెస్టర్స్ రైట్. ఫారిన్ ఇన్వెస్టర్స్ కొన్ని హక్కులు అంటూ ఉంటాయి కదా, మరి అందులో మీరు ఇంటర్ఫియర్ అయిపోకూడదు కొత్త గవర్నమెంట్. ఓకే, దీస్ కండిషన్స్ ఇంక్లూడ్ ఏంటండి, ఇందులో కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవి ఏంటంటే రెస్ట్రిక్టింగ్ హోస్ట్ స్టేట్స్. మరి హోస్ట్ స్టేట్స్ కంప్లీట్గా లోపలికి వచ్చింది ఇన్వాల్వ్ అయిపోండి అని ఉండదు, కొన్ని అడ్డంకులు షరతులు ఉంటాయి. రెస్ట్రిక్టింగ్ హోస్ట్ స్టేట్స్ ఫ్రమ్ అన్లాఫుల్లీ ఎక్స్ప్రోప్రియేటింగ్, అంటే సీజ్ చేసుకోవడం, దొరికింది కదా ఆపర్చునిటీ అని లాగేసుకోవడం, వాళ్ళ చేతుల్లో పెట్టించుకోవడం. ఓకే, దే కాంట్ snatch it away, they can't take it, they can't seize. Okay, so restricting host states from unlawful expropriating investments, seizing the investments, imposing obligations on host states. ఇది చేయండి, అది చేస్తాం, అది చేయండి, ఇది చేస్తాం అనే ఆబ్లిగేషన్ పెట్టకూడదు కొత్త గవర్నమెంట్. ఓకే, ఆన్ హోస్ట్ స్టేట్స్ టు అకార్డ్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్. ఏంటంటే ఇవన్నీ ఎలా ఉండాలంటే కొత్త గవర్నమెంట్ వచ్చినా కూడా మనం ఎలాగ వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి ఫెయిర్, అంత చట్టబద్ధంగా న్యాయంగా ఉండాలి. ఈక్విటబుల్, నీకు లాభం ఉండాలి, నాకు లాభం ఉండాలి. ఈక్విటబుల్ షేర్స్, ఈక్విటబుల్ ఏమన్నారు ట్రీట్మెంట్, ఫెయిర్ అండ్ ఫెక్ట్ అంటారు దాన్ని. ఓకే, బిట్ అంటే బయలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ, ఫెక్ట్ అంటే ఫెయిర్ అండ్ ఈక్విటబుల్. ఓకే, ట్రీట్మెంట్, ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ ట్రీట్మెంట్ ఎవరికి ఉండాలి? ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ టు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, I'll bring this a little, I'll raise this slide. Okay, so let us see what is the author talking about. Yes, sir. So here we are. So what is he saying? ఇక్కడి నుంచి ఓకే, టు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్ట్ ఏమన్నా ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ ట్రీట్మెంట్ ఎవరైతే వచ్చి డబ్బులు పెడతారో, అండ్ డు నాట్ డిస్క్రిమినేట్, వ్యత్యాసం చూపెట్టకండి, డోంట్ డిస్క్రిమినేట్ అగేన్స్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. ఓ ఈ కంపెనీలో ఎక్కువ మంది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ జరిగిందా, అయితే మనకు లాభసాటిగానే మనం తయారు చేసుకుందాం రెగ్యులేటరీ యాక్షన్స్ని. అవ్వదు, దట్ కెనాట్ బి డన్. అండ్ నాట్ టు డిస్క్రిమినేట్, ఆ వ్యత్యాసం చూపెట్టకండి, డిస్క్రిమినేట్. ఓకే, బిట్ బయలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ ఆల్సో ఎంపవర్, అంటే ఒక శక్తిని ఇస్తుంది అనమాట, ఫారిన్ ఇన్వెస్టర్స్ టు డైరెక్ట్లీ సూ, డైరెక్ట్గా కోర్టులో వేసేయచ్చు కేసు, సూ ద హోస్ట్ స్టేట్, ఎవరైతే మనకి మా కంట్రీలో వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయండి అనే వాళ్ళ మీద డైరెక్ట్గా మనం కేసు వేసేయచ్చు. బిఫోర్ ఆయన ఎక్కడ వేయచ్చు కేసు? ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్, ఇంటర్నేషనల్ కోర్టులోని మనం వెళ్ళి కేసు వేసుకోవచ్చు అన్నమాట, ట్రైబ్యునల్లో. ఓకే, ఇఫ్ ద ఇన్వెస్టర్ బిలీవ్స్, డబ్బులు పెట్టినవాడు కానీ నమ్మితే ఏమని, దట్ ద హోస్ట్ స్టేట్ ఎవరైతే మన వచ్చి ఇన్వెస్ట్ చేయమన్నారో హ్యాస్ వైలేటెడ్ ఇట్స్ ట్రీటీ ఆబ్లిగేషన్స్. మేము ఈ ప్రకారం ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారమే ఉంటుందండి ట్రీటీ ఆబ్లిగేషన్ అంతా అని ఫస్ట్ దాన్ని ఉల్లంఘించారనుకోండి, వైలేట్ చేశారనుకోండి, స్టెప్డ్ అవుట్ ఆఫ్ ది ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది అగ్రిమెంట్, ది బయలాటరల్ ట్రీటీ, దెన్ యూ కెన్ గో అండ్ ఫైల్ ఎ కేస్. ఎక్కడండి? ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్లో మనం కేసు వేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ నోన్ యాజ్, దీన్ని ఏమంటాం, ఇన్వెస్టర్ స్టేట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్స్, ISDS, ఇన్వెస్టర్ స్టేట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్స్. దీనికి ముందు మనం ఏం నేర్చుకున్నాం? ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ ట్రీట్మెంట్ ఉండాలి. దీని ముందు ఏం నేర్చుకున్నాం? బయలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ నేర్చుకున్నాం. ఓకే, సో బిట్ లెడ్ టు ఫెట్ లెడ్ టు ISDS. ఓకే, సో ఫస్ట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి బయలాటరల్, తర్వాత ఫెయిర్ అండ్ ఈక్విటబుల్. ఒకవేళ కానీ వీళ్ళు అనుకున్న విధంగా హోస్ట్ కంట్రీ కానీ ఉల్లంఘిస్తే అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇన్వెస్టర్ స్టేట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్స్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది నాకు జరిగిన
అన్యాయం అని మనం మన గోడు వినిపించుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? సో ద నెక్స్ట్ వన్ దట్ ఈస్ టాకింగ్ ఏంటంటే, అకార్డింగ్ టు ద యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్, యుఎన్ఓ కాన్ఫరెన్స్ ప్రకారం ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, యుఎన్సిటిఏడి, ఓకే, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ బై ద ఎండ్ ఆఫ్ 2023, ద టోటల్ నంబర్ ఆఫ్ నోన్ ISDS, ఇందాక చెప్పాను చూడండి, సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్, క్లెయిమ్స్ దట్ హ్యావ్ బీన్ బ్రాట్ స్టాండ్ అట్ 1332. ఇప్పటి వరకు అన్ని కేసులు ఇన్వెస్టర్స్, హోస్ట్ కంట్రీలు బ్రీచ్ చేశారు కాబట్టి ఇన్ని కేసులు అక్కడ ఉన్నాయి. అంటే టు బి డిసైడెడ్ ఇన్ కేస్ ఒకవేళ కానీ ఆఫ్ అడ్వర్స్ సోవరెన్ రెగ్యులేషన్స్, అంటే టోటల్గా ఉల్లంఘన, అడ్వర్స్ టోటలీ ఆపోజిట్ సోవరెన్ ఆల్ పవర్ఫుల్ రెగ్యులేషన్ మేము తెచ్చేస్తాము అన్నారు అనుకోండి, ఇండియన్ కంపెనీస్ ఏం చేయాలి? రిలై ఆన్ ది బిట్, ఇండియా బంగ్లాదేశ్ బయలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ సైన్డ్ ఇన్ 2009లో మనం సంతకాలు పెట్టుకున్నాం. వైల్ ఇండియా భారతదేశం యూనిలాటరల్లీ టర్మినేటెడ్, ఇండియా వైపు నుంచి అన్నిటిని క్యాన్సిల్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ బిట్స్ ఉన్న అన్ని బయలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీలని మనం ఏం చేసాం? క్యాన్సిల్ చేసాం, టర్మినేట్, ఆపేసాం. ద వన్ విత్ బంగ్లాదేశ్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్. బంగ్లాదేశ్తో మాత్రం మనం ఇంకా ఒప్పందం ఉంది, ఓకే, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయి. ద ఇండియా బంగ్లాదేశ్ బయలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ కంటైన్స్ ఏమున్నాయి? బ్రాడ్ సబ్స్టాంటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ ఫీచర్స్. చాలా బ్రాడ్గా, అంటే బ్రాడ్ సబ్స్టాంటివ్, హ్యావింగ్ ఇనఫ్ ఇన్వెస్ట్మెంట్, డబ్బులు బాగా దండిగా పెట్టి దానికి మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఆ ఫీచర్స్ ఎలా ప్రొటెక్షన్ ఇవ్వాలి? అవేంటి? సచ్ యాజ్ అన్ అన్క్వాలిఫైడ్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓ ప్రావిజన్ దట్ కెన్ కమ్ ఇన్ హ్యాండీ, ఇది మనకి ఎప్పుడు అవసరంకి వస్తుంది. కమ్ ఇన్ హ్యాండీ, ఓకే, ఇట్ కెన్ కమ్ ఇన్ హ్యాండీ ఫర్ ఇండియన్ కంపెనీస్, భారతదేశం కంపెనీలు ఏవైతే బంగ్లాదేశ్లో డబ్బులు పెట్టాయో. ఛాలెంజింగ్ బంగ్లాదేశ్ సావరెన్ రెగ్యులేటరీ కండక్ట్. ఈ కమ్ ఇన్ హ్యాండీ దేన్ని మనం ఛాలెంజ్ చేయొచ్చప్పుడు? ఈ హ్యాండీగా ఉన్నదాన్ని బంగ్లాదేశ్ ఆల్ పవర్ఫుల్ రెగ్యులేటరీ కాండక్ట్. మేము ఇప్పుడు ఇలా చేస్తాం కొత్త గవర్నమెంట్, నో, వీ హ్యావ్ ప్రొటెక్షన్, ఓకే, వీ హ్యావ్ ఎన్ FET ప్రావిజన్, దీని ప్రకారం మీరు చేయలేరు అని ఇట్ కమ్ ఇన్ హ్యాండీ. ఇప్పుడు మనకు అదొక వజ్రాయుధంలో వాడుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు చూడండి. హవెవర్ ఇలా ఉన్నప్పుడు కూడాను ద ట్విస్ట్ కథలో మరి ద ఫ్లిప్ సైడ్ ఏంటంటే ఈజ్ ద జాయింట్ ఇంటర్ప్రిటేటివ్ నోట్స్. మనం ఇంటర్ప్రిట్ చేయొచ్చు, వాళ్ళు అంటే బిట్వీన్ ద లైన్స్ చదివినప్పుడు మనకి మన అడ్వాంటేజెస్గా తీసుకోవచ్చు, వాళ్ళు చదివినప్పుడు వాళ్ళ అడ్వాంటేజెస్గా తీసుకోవచ్చు. జాయింట్ ఇంటర్ప్రిటేటివ్ నోట్స్ అంటాం. దట్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ అడాప్టెడ్ ఇన్ 2017 టు క్లారిఫై ద మీనింగ్ ఆఫ్ వేరియస్ టర్మ్స్. చెప్పానా? సో ఏమంటారు? వేరే ఈ టర్మ్ని మీరు ఎలాగంటారు, ఈ విషయాన్ని మీరు ఎలా చూస్తారు, ఈ విషయాన్ని మేము ఇలా చూస్తాం, అయితే మేమైతే ఇలా చూస్తాం. సో ఇవన్నీ 2017లో కూర్చుని క్లారిఫై చేసుకున్నారు మీనింగ్స్ ఆఫ్ వేరియస్ టర్మ్స్ ఇన్ ద 2009లోని మనం సైన్ చేసుకున్న బిట్ ట్రీటీని. దిస్ జాయింట్ ఇంటర్ప్రిటేటివ్ నోట్స్ ఆర్ నౌ అ పార్ట్ ఆఫ్ ద బిట్. సో బిట్ ప్లస్ జిన్ అయ్యిందనమాట. జాయింట్ ఇంటర్ప్రిటేటివ్ నోట్స్ వాజ్ అడాప్టెడ్. దీన్ని మళ్ళీ మనం అవలంబించుకున్నాం అట్ ఇండియాస్ ఇన్సిస్టెన్స్. భారతదేశం మళ్ళీ చెప్పి దీన్ని ఎలాగైనా మీరు 2009లో సైన్ చేసిన బిట్తో పాటు 2017లోని మనం చేసుకున్న జిన్నును కూడా రెండిట్లని కలపండి అని భారతదేశం అడిగితే మొత్తానికి వాళ్ళు మన ఇన్సిస్టెన్స్ మీద మనం కంటిన్యూస్గా అడగడం వల్ల మన పర్సెవరెన్స్ వలన వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే, దిస్ జిన్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ ద బిట్, వాజ్ అడాప్టెడ్ ఎట్ ఇండియాస్ ఇన్సిస్టెన్స్. ఇండియా తరచూ అడగడం వల్ల యాజ్ పార్ట్ ఆఫ్ ద ఓవర్హాలింగ్, కంప్లీట్గా మార్చారు. ఓవర్హాల్ టు చేంజ్ కంప్లీట్లీ
as part of overhauling its investment treaty practice. ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అంటే మనకి వాళ్ళకి ఒప్పందం ఉంది కదా, మరి ఈ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీని ఇది ఒక అలవాటు అయింది, మనకు ఒక ప్రాక్టీస్ అయింది. ప్రాక్టీస్ అయినప్పుడు మరి డబ్బులు కానీ ఎక్కువ పెట్టేస్తుంటే మాకు రక్షణ ఏంటండి? ఓకే, టు సేఫ్ గార్డ్ ఇట్స్ రెగ్యులేటరీ పవర్స్. ఓకే, మనకి మనం రక్షణ తీసుకోవాలి, మన రెగ్యులేటరీ పవర్. ఓకే, ఇండియా ఏం చేసిందంటే సచ్ జాయింట్ ఇంటర్ప్రిటివ్ నోట్స్ టు సెవరల్ కంట్రీస్. బంగ్లాదేశ్ ఒక్కటే ఏదో కేస్ ఇన్ పాయింట్ కాదు. ఫర్ ఆల్ ద కంట్రీస్ హూ ఎవర్ హ్యావ్ అ బిట్ విత్ ఇండియా, వీ హ్యావ్ ఇన్సిస్టెడ్ ఆన్ జాయింట్ ఇంటర్ప్రిటేటివ్ నోట్స్. ఓకే, దిస్ వాజ్ డన్ వితౌట్ కన్సిడరింగ్ వెదర్ ఇండియా హ్యాస్, ఓకే, దిస్ వాజ్ డన్ వితౌట్ ఇండియా అసలు కన్సిడర్ చేయకుండా, వితౌట్ కన్సిడరింగ్ వెదర్ ఇండియా హ్యాస్ అన్ ఒఫెన్సివ్ ఆర్ డిఫెన్సివ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇండియాకి దీని మీద అటాక్ చేసేదా లేకపోతే తనను రక్షించుకునేదా, ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నది? ఫేస్ టు ఫేస్, విజావి స్పెసిఫిక్ కంట్రీ, స్పెసిఫిక్ కంట్రీ అంటే ఫేస్ టు ఫేస్ స్పెసిఫిక్ కంట్రీ, పలానా దేశంతోనా, ఈ దేశంతోనా, ఆ దేశంతో కాదు. దిస్ జాయింట్ ఇంటర్ప్రిటేటివ్ నోట్స్ హ్యాస్ డైల్యూటెడ్, నీరుగారిపోయింది, ద ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ ఫీచర్స్ ఆఫ్ ద బిట్. ఈ జిన్ ఏం చేసిందంటే హ్యాస్ డైల్యూటెడ్, ఓకే, హ్యాస్ డైల్యూటెడ్ ద ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ ఫీచర్స్ ఆఫ్ ద బిట్. చెప్పుకోవాలంటే ఫర్ ఇన్స్టెన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే టాక్సేషన్ మెజర్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్, అంటే ట్యాక్స్ ఎలా వేస్తారు అనేది ఎక్స్క్లూడ్ అయిపోయింది, అది ఇంక్లూడ్ అవ్వలేదు ఫ్రమ్ ద ambit ఆఫ్ బిట్. బయలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్లోని టాక్సేషన్ మెజర్స్ అన్నది దాన్ని ఏం చేస్తాం మనం, తీసేసాం, దాని ambit, దాని ఎంటైర్ ఎంత ఆ చట్టంలోంచి దాన్ని బయటికి తీస్తాం అన్నమాట. ఓకే, లైక్వైజ్ అంటే ఆన్ ద సేమ్ లైన్స్, అలాగే ద ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ ట్రీట్మెంట్ ప్రావిజన్ ఈజ్ లింక్డ్ టు కస్టమరీ ఇంటర్నేషనల్ లా. అంటే ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ ట్రీట్మెంట్ వాళ్ళకి మనకి అందరికి ఒకలాగే ఉండాలి అంటే అప్పుడు ఏమన్నారు వాళ్ళు, కస్టమరీ అంటే ఇంటర్నేషనల్ లాలోని ఎలాంటి అలవాట్లు ఉన్నాయో అలాంటి దాన్ని లింక్ చేసేద్దాం. దట్ వుడ్ రిక్వైర్, ఇప్పుడు ఇలా కానీ కస్టమరీ ఇంటర్నేషనల్ లా కానీ మనం కనెక్ట్ చేసిస్తే అప్పుడు వాళ్ళకి ఇంకా కావాల్సి వస్తుంది ఏంటి, హయ్యర్ థ్రెషోల్డ్ ఎట్ ద ఎంట్రన్స్, ఎట్ ద డోర్. ఓకే, హయ్యర్ థ్రెషోల్డ్ టు షో ఏం చూపెట్టాలి, అ వైలేషన్ ఆఫ్ ద ట్రీటీ. ఓకే, మనం వైలేట్ చేసాం, మనం ఉల్లంఘించాము అన్న చూపెట్టగలగాలి. ద జాయింట్ ఇంటర్ప్రిటేటివ్ నోట్స్ జిన్ హ్యాస్ బిన్ డిజైన్డ్, దాన్ని ఎందుకంటే ఇలాగా రాసాము ఇది జిన్ని, ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ వ్యూ పాయింట్, మనం ఎలా చూస్తున్నాం వాళ్ళు ఎలా చూస్తున్నారు, వ్యూ పాయింట్ ఆఫ్ ది క్యాపిటల్ ఇంపోర్టింగ్ కంట్రీ. క్యాపిటల్ని ఏ కంట్రీ అయితే ఇంపోర్ట్ చేసుకుంటుంది, ఎక్స్పోర్ట్ కాదు, క్యాపిటల్ ఇంపోర్టింగ్ కంట్రీ అంటే ఏ కంట్రీలో అయితే మనం వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నాము. టు సేఫ్ గార్డ్, ప్రొటెక్ట్ చేయాలి మరి ఇట్స్ రెగ్యులేటరీ కాండక్ట్ ఫ్రమ్ ISDS. ఓకే, దాన్ని మేము కొత్తగా ఇలా రెగ్యులేషన్స్ తెచ్చామండి, మరి మాకు ప్రొటెక్షన్ ఏంటండి? సో సేఫ్ గార్డ్ ఇట్స్ రెగ్యులేటరీ కాండక్ట్, అలవాట్లని ఫ్రమ్ ISDS క్లెయిమ్స్. 1332 ఉండిపోయి అన్నాను కదా ఇందాకలా, ఆ క్లెయిమ్స్లోంచి మాకు ఇంత నష్టం జరిగిందండి, డబ్బులు ఎప్పుడు ఇస్తారు, గవర్నమెంట్ మారింది, మరి ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలన్నమాట. ఇంటర్నేషనల్ లాలోని ట్రైబ్యునల్కి వేసేస్తే మనం బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్, న్యూఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఎక్స్పోర్టర్. సో క్యాపిటల్ అనేది డబ్బు అనేది ఎక్కడి నుంచి వెళ్తుంది, న్యూఢిల్లీ నుంచి వెళ్తుంది. అండ్ ఢాకా ఈజ్ ద ఇంపోర్టర్, బంగ్లాదేశ్ క్యాపిటల్ ఈజ్ ద ఇంపోర్టర్. ఐరానికల్లీ, కానీ ఇక్కడ ఐరనీ ఏంటంటే ఇది ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్, ఐరనీ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ ఈస్ సెడ్, ఓకే, ఇన్ అ వెరీ ఫనీ వే. ఐరనికల్లీ ద జాయింట్ interpretative notes that India developed might work to the advantage of Bangladesh. J అన్నది ఇప్పుడు ironically the opposite of what we say. He is an MA in English but he can't speak English. So అలాగా
మనం చాలా చాలా తెలివిగా మన జిన్నుని పెట్టినప్పుడు కూడాను, కానీ ఇది ఎవరు అడ్వాంటేజ్ వర్క్ చేస్తే ఇప్పుడు బంగ్లాదేశ్ అండ్ నాట్ ది ఇండియన్ క్యాపిటల్ ఆపరేటింగ్ దేర్. భారతదేశంలో డబ్బులు అక్కడ పెట్టిందే దానికి అడ్వాంటేజెస్గా ఉండదు. ఎవరికి అడ్వాంటేజెస్గా ఉంది? బంగ్లాదేశ్కి అడ్వాంటేజెస్గా ఉంది ఈ చట్టం. ఓకే, ద లార్జర్ క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే, వైర్ బంగ్లాదేశ్ ప్రొవైడ్స్ ద ఇమ్మీడియట్ రెఫరెన్స్ పాయింట్. మనం డబ్బులన్నీ అక్కడే పెట్టాం కాబట్టి ఇప్పుడు అక్కడే కాస్త అల్లర్లు ఉన్నాయి కాబట్టి ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా మనకి అక్కడ మన వాళ్ళు డబ్బులు పెట్టిన వాళ్ళకి రక్షణ ఏంటి, అది మనం తక్షణ కర్తవ్యం. సో వైల్ బంగ్లాదేశ్ ప్రొవైడ్స్ ద ఇమ్మీడియట్ రెఫరెన్స్ పాయింట్. ఇప్పుడు మనం ఏది మాట్లాడినా ఏంటంటే, బంగ్లాదేశ్లో మన వాళ్ళు డబ్బులు పెట్టారు కదండి, ఎంత సేఫ్ అండి, పర్లేదా, వాళ్ళు డబ్బులు వచ్చేస్తాయా, కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, కొత్త గవర్నమెంట్ ఏమన్నా యూనిలాటరల్గా డెసిషన్స్ తీసుకుంటే సావరిన్ పవర్ కదా, మన వాళ్ళు ఏమైనా డబ్బులు కోల్పోతారా, ఇవన్నీ బిజినెస్ కమ్యూనిటీలు మాట్లాడుకుంటాయి. కార్పొరేట్ ఇండియా విల్ స్టార్ట్ టాకింగ్. సో ఇన్ ద కార్పొరేట్ ఇండియా స్టార్ట్స్ టాకింగ్, ఇట్ విల్ గో అప్ టు ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్. The chief secretary of finance, who is an IRS officer, Indian Revenue Service, will put it on the desk of Madam Nirmala Sitharaman. Now she has to take a call. She can't say, I'll pass the buck. She can't pass the responsibility. If she passes, the buck stops at the Prime Minister's table, or rather on the Prime Minister's table. So the buck stops here on a line. Somebody has to bail the cat. Okay? Somebody has to bail the cat. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇష్యూ మన వాళ్ళు చాలామంది డబ్బులు పెట్టేశారు అక్కడ. లేకపోతే ఇంత లీడింగ్ న్యూస్ పేపర్లోని ఇవాళ ఈ ఆర్టికల్ రాదు కదా, హిందూ అనే పేపర్లోని. సో ద బంగ్లాదేశ్ ప్రొవైడ్స్ ద ఇమ్మీడియట్ రెఫరెన్స్ పాయింట్. ది ఇష్యూ ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్. ఇష్యూ అన్నది ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నది మనం ఉత్తి బంగ్లాదేశ్కే రెస్ట్రిక్ట్ చేయటం లేదు. ఈజ్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఇండియాస్ ఈస్టర్న్ నేబర్. ఇండియాస్ అవుట్ బౌండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఉత్తి అక్కడే కాదు, చాలా కంట్రీస్లో మన వాళ్ళు పెట్టారు. హ్యావ్ గ్రోన్ మ్యానిఫోల్డ్, చాలా మల్టిప్లై అయిపోయింది అనమాట. విపరీతంగా మ్యానిఫోల్డ్. అకార్డింగ్ టు UNCTAD, యునైటెడ్ నేషన్ చెప్పాను చూడండి. ఓకే, ది ఇన్వెస్ట్మెంట్ ప్రకారం అవుట్వర్డ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ఇండియా 2023లోని ఎంతంటే $13.5 బిలియన్. ఇది బాగా చదవండి. ఓకే, ఇండియా ఈజ్ అమంగ్ ద టాప్ 20. అంటే 20 కంట్రీస్ ఉంటే ఇండియా టాప్ 20లో ఉందన్నమాట. క్యాపిటల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటే మన డబ్బు తీసుకెళ్ళి వేరే కంట్రీల్లో పెడుతున్నారు. మన బిజినెస్ కార్పొరేట్ ఇండియా పెడుతోంది, కొద్దిగా భారతదేశం కూడా పెడుతోంది. దస్ కనుక ద ఇష్యూ ఆఫ్ లీగల్ ప్రొటెక్షన్, మరి ఈ డబ్బులకి చట్టబద్ధంగా ఏంటి కాపలా. ఓకే, ప్రొటెక్షన్ ఫర్ ఇండియన్ కంపెనీస్ అబ్రాడ్, అంటే ఇండియాలో కాకుండా బయట పెట్టిన డబ్బులకి assumes salient, very important. It assumes ఈరోజు అది ఇంపార్టెన్స్ వస్తుంది. మనం మాట్లాడాలి, తప్పదు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇండియా షుడ్ దేర్ ఫోర్ ఇవాల్వ్. మనం పెద్దగా పైకి రావాలి, ఇంక ఇవాల్వ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్, దాని యొక్క డబ్బులు ఎక్కడెక్కడ పెడుతుంది. అండ్ ట్రీటీ ప్రాక్టీస్, ఒప్పందాలు రాసుకుంటున్నాడు, బయలాటరల్ ట్రీటీ ప్రాక్టీస్ని కూడా మనం కొత్తగా మారాలి, ఇవాల్వ్ అవ్వాలి. మారుతున్న కాలంతో మనం కూడా ఇవాల్వ్ అవ్వాలి. కీపింగ్ బోత్ ఇట్స్ హోస్ట్, ఎవరి దగ్గర డబ్బులు పెడతారో, అండ్ హోమ్ స్టేటస్, ఇండియాలో కూడా వాళ్ళు డబ్బులు పెడతారు కాబట్టి కార్పొరేట్ ఇండియా, ఇన్ మైండ్, అండ్ నాట్ జస్ట్ ద ఫార్మర్ ఎవరు, హోస్ట్. ఫారెన్లో పెడుతున్నాం కదా, బాగుంది కదా, అక్కడ ఏమన్నా అల్లర్లు జరిగితే, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అయితే, socio-economic political problems వస్తే, then what happens to your investment? Everything is gone for a toss. Then, so all these will come into picture, the bits, the facts, okay, the GINs, the UNCTADs, the ICDS, ఇవన్నీ they come into prominence. Otherwise, expropriating అయిపోద్ది, సీజ్ చేస్తాయి. Okay, when you talk face to face, you don't have a chance. ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్లో మనం డబ్బులు పోవచ్చు. సో ఇవన్నీ బ్యూటిఫుల్గా రాసుకుని వచ్చారు ఇవాళ ఈ ఆర్టికల్. ఎవరి ఆథర్ గారు. ఓకే, సో దిస్ ఈస్ ది ఆర్టికల్ టుడే. క్లియర్? సో వాట్స్ ద నెక్స్ట్ వన్? వాట్ ఈస్ బై ఫార్ దిస్ ద ఆర్టికల్. సో ది హోల్ ఐడియా
ఈ ఆర్టికల్స్, ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్, ఈ ఎడిటోరియల్ అనాలిసిస్ ఎందుకు చేస్తున్నాము ఐఏసీలోని అంటే చైర్మన్ గారు, డైరెక్టర్ గారు చాలా సీరియస్గా ఈ ఆర్టికల్స్ కానీ చేస్తే మనం ఓకే మన స్టూడెంట్స్ అందరూ ఫాలో అయితే, మన స్టూడెంట్సే కాదు, తెలంగాణ ఆంధ్రాలో ఉన్న స్టూడెంట్సే కాదు, ఎవరెవరైతే ఎగ్జామినేషన్కి వెళ్తున్నారో ఉద్యోగం కావాలి అనుకున్న స్టూడెంట్స్కి ఈ క్లాసులు ఎంతగానో దోహదపడతాయని ఒక సదుద్దేశంతో మేము ఈ ఆర్టికల్స్ చేస్తున్నాం. ఓకే, సో ఐఎమ్ శ్రీనివాస్ పుల్యపూడి అండ్ మై కలీగ్ ఇస్ శంకర్. With the support of Vizag IACE Center, we bring these classes to you. Any kind of positive feedback, please, we will take it and implement it. Thank you. All the best.